నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో గుణపాటి వెంకట సుబ్బమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి ఉమాకిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీడీఓ నాగేంద్రబాబు, స్థానిక టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, ఎంపీటీసీ 1 అద్దంకి మమత, ఎస్ఎంసీ చైర్మన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ మల్లిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినుల విద్యా ప్రగతి, మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రజాప్రతినిధులు లోతుగా చర్చించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగార్జున, రాంప్రసాద్లతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రావణి, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బిడ్డల తల్లిదండ్రులందరికీ కూడా ఆర్థిక స్వాగతం తెలుసు. ఈరోజు ముఖ్యంగా మనం కలుసుకున్నది పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల యొక్క విధి విధానాల గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఈ మన గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం మెగా టీచర్ 4.0 పెట్టడం జరిగింది. నేను ఇక్కడ ఇంగ్లీషు బోధించడానికి వచ్చాను. ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా బాగానే చదువుతున్నారు. కానీ వాళ్ళు ఒక్కరుగా రీడింగ్, రైటింగ్ లో ఎక్కువగా వెనకబడి ఉన్నారు. నేను తల్లిదండ్రులకు ముఖ్యంగా ఈ సందర్భాన్ని పరిష్కరించుకొని నా యొక్క చిన్న ఒక మనవి, మీ యొక్క ఎన్నో పనులు ఉండొచ్చు, ఇంటి పరంగా, ఇంట్లో బాధ్యత పరంగా ఎన్నో పనులు ఉండొచ్చు. కానీ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే మనం వాళ్ళ కోసం కొంత సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు మనకి మీట్ యాప్ అనేటువంటి యాప్ కూడా కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ లో మీకు ఈ టీచర్స్ ఇచ్చేటువంటి ఏదైనా టెస్ట్ సంబంధించి కానీ, హోంవర్క్ సంబంధించి కానీ, పిల్లల యొక్క ప్రోగ్రెస్, టోటల్ పర్సనల్ ఆల్ డెవలప్మెంట్ అన్ని విషయాల గురించి కూడా చక్కగా దాంట్లో పొందుపరచడం జరుగుతున్నది. కాబట్టి అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్క 10 నిమిషాలు సాయంత్రం పూట మన పాత ఏ టీచర్స్ ఎలాంటి హోంవర్క్ ఇచ్చారు, రేపు ఏమన్నా వాళ్ళకి పరీక్ష ఉన్నదా, వాళ్ళ సిలబస్ ఏమన్నా ఇచ్చున్నారా అని మీరు మీ పిల్లలతో చర్చించి బడికి వచ్చే లోపలే ఆ యొక్క విషయాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ చేత పరిచయం చేయించుకొని పంపిస్తే నేను ఇక్కడ వాళ్ళలో ఉండేటువంటి ఆ సామర్థ్యాలన్నీ కూడా పరీక్షించి మేము పరీక్ష పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పిల్లల కోసం ఎక్కడగా సమయాన్ని వెచ్చించి వాళ్ళకి భవిష్యత్తులో మంచి పునాదులు మీరే వేయాలి. మేము వేస్తాం ఇక్కడ. కానీ ఎక్కువగా సమయాన్ని గడిపేది మీతోనే. మాతో ఉండేది 94. కానీ ఎక్కువగా సమయాన్ని గడిపేది కూడా మీతోనే. కాబట్టి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా అన్ని విషయాల్లో కూడా వాళ్ళతో చెప్పాలని, మీరు ఆ విధంగా మీరు ఇక్కడ ఉండేటువంటి మా కలీగ్ టీచర్ స్టాఫ్, మా రెస్పెక్ట్ ఎగ్జామ్ గారు కానీ అందరం కూడా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాను. ప్రతిదీ సాయం దాకా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు పని తీసుకురావాలా, ఏ విధంగా యాక్టివిటీలో ఆ పిల్లల పాత వెనకబడినది అనేటువంటి విషయాన్ని మేము సాయంత్రం అందరం కూడా టీచర్స్ ఇక్కడ చర్చించుకుంటాను. ఏదైనా ముఖ్యంగా ఎస్పెషల్లీ 10th స్టాండర్డ్ కి ఈవినింగ్ 4 to 5 క్లాసు రోజు పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతిరోజు కూడా అయినటువంటి పాఠాలు, ఒక పాఠం కావచ్చు, 2 పాఠాలు కావచ్చు, నేను దాంట్లో పెట్టడం జరుగుతున్నది. ఎందువల్ల పెట్టడం జరుగుతుందంటే ఈ పరీక్షలో ఆ పాఠంలో ఎన్ని విషయాలు అతను ఆ యొక్క పాఠ అవగాహన చేసుకుంది అనేటువంటి దాని మీద మాకు
ప్రభుత్వం వారు కరెక్ట్ గా మధ్యాహ్నం 200 పేపర్ మా యొక్క సెలవులకి పంపించడం జరుగుతున్నది. ఆ పరీక్షలు మేము వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రోజు బడికి వచ్చి మేము చెప్పేటువంటి పాఠాలు చక్కగా శ్రద్ధగా విని ఆ యొక్క ఉంటారో వాళ్ళు చక్కగా రాస్తారు పరీక్ష. వాళ్ళు ఎంత డల్లర్స్ అయినా కూడా ఏమైనా కూడా ఒకరోజు కనుక ఉంటారు, 2 రోజులు కనుక ఉంటారు, 3వ రోజు ఆటోమేటిక్. ఎందుకంటే నేను విషయాలు గమనించాను, ఆడపిల్లల్లో ఉండేటువంటి కంపారిజన్ కాంపిటీషన్ మగపిల్లకి వెళ్ళలేదు. 1 మార్కు తక్కువ వచ్చినా 1/2 మార్కు తక్కువ వచ్చినా కూడా చాలా బాధపడిపోతారు వాళ్ళు. కాబట్టి దయచేసి మీ బిడ్డలు బాగా కాంపిటీషన్ లో ఇతరులతో పోటీపడి మంచి మార్కులు సంపాదించుకొని ఈ యొక్క స్కూల్కి కానీ మీ ఇంటికి కానీ ఈ ఊరికి కానీ ఈ మొత్తం జిల్లాకు కానీ మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ గారికి, తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందున్న తల్లిదండ్రులకి, అలాగే విద్యార్థినులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన గౌరవ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మన విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మనకి ఎన్నో అధునాతన సదుపాయాలు పిల్లలకి, చదువుకునే ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు మా చిన్నప్పుడు చూసుకుంటే టీచర్స్ మీటింగ్ ఉంది రాండమ్మా అంటే మా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఆ టీచర్స్ మీటింగ్ కూడా జరిగేవి కాదు. ఇప్పుడు ఇంతమంది తమ పిల్లల భవిష్యత్తు కోసం ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనగానే ఇక్కడికి రావడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసే దాంట్లో మీరు కూడా చాలా ముందుండడం నిజంగా చాలా మంచి లక్షణంగా నేను భావిస్తాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము చదువుకునే రోజుల్లో స్కూళ్ళకు వచ్చి మేము అడగం, అమ్మ రాండమ్మ అంటే వాళ్ళు షై ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు క్రమక్రమంగా మీరు మీ పిల్లల భవిష్యత్తుని సరిదిద్దే దాంట్లో మీ వంతు సహకారం మీరు అందిస్తున్నారు. అది పిల్లలకి చాలా అవసరం. ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ సమయం గడిపేది తల్లిదండ్రుల దగ్గరే కాబట్టి టీచర్స్ దగ్గర ఉండే ఈ సమయంలో మీరు ఏమి నేర్చుకున్నారు, వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని మీరు రివైండ్ చేసుకోండి, 1 గంట కూర్చోండి అని చెప్పేసి మీకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఈ మొబైల్స్ వచ్చినాయి. మొబైల్స్ మనకి ఎంత అవసరమో అంత అనవసరం కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తే 6 నెలలు 8 నెలలు ఉండే పిల్లలకు కూడా వాళ్ళు అన్నం తినాలంటే మొబైల్ చేతికి ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ మొబైల్ చూస్తా ఏదో తినేస్తారు లేని, అది అక్కడి నుంచే పిల్లలకి ఒక చెడు వ్యసనంగా అలవాటు అయిపోతా ఉంది. కొంచెం ఎదుగుతుంది, ఇది తీసేస్తే వాడు మారం చేయడం, వాడు మారం చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ దాన్ని ఇవ్వడం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మనకి టెక్నాలజీ ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. దయచేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దీన్ని అర్థం చేసుకొని మనం ఏ టైంలో మనం షెడ్యూల్ ఒకటి వేసుకోవాలి, ఏ టైంలో మనం చదవాలి, ఏ టైంలో మనం ఎంటర్టైన్ అవ్వాలి. ఈ షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా ముందుకు వెళ్ళి మీరు ఇవాళ యువతే రేపటి మన భారతదేశ దిక్సూచి. కాబట్టి మీరు ఎన్నో అత్యున్నత స్థానాలు గేమ్స్లో కానీ అలాగే చదువుల్లో కానీ ఎంతో భవిష్యత్తు ఉంది మీకు. మీ అందరూ భారతదేశ భవిష్యత్తుకి
దిక్సూచులుగా మారి మన భారతదేశ ఔన్నత్యాన్ని, మన ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, మన నాయకులు మీకోసం చేస్తున్న సంస్కరణలు అన్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా చదువుకొని మీకు ఇప్పుడున్నంత భోజన సదుపాయాలు కూడా మేమున్నప్పుడు అసలు భోజన సదుపాయాలే ఉండేది కాదు. ఎప్పుడో అంత గోధుమ ఇచ్చేవాళ్ళు, అది కూడా ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు మానేసేవాళ్ళు తెలిసేది కాదు. ఇప్పుడు మీకు అందరికీ మంచి మంచి భోజన సదుపాయాలు మరియు మీకు చదువుకునేదానికి బుక్స్ అయితే ఏమి, యూనిఫామ్స్ అయితే ఏమి, ఇలాంటివి మన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం సగర్వంగా ప్రతి ఒక్కరిని చాలా ముందుకు తీసుకునే దానికి ప్రయత్నిస్తూ ఉంది. దాన్ని మీరు అందిపుచ్చుకొని మీ రేపటి భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే టీచర్స్ కూడా మన మండలంలోనే కాదు ఆంధ్రదేశంలో కూడా టీచర్స్ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అప్పట్లాగా కాదు, ఇప్పుడు టీచర్స్ అందరూ మంచిగా ఇంగ్లీష్ అయితే ఏమి, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నాలెడ్జ్ బాగా పెంచే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే మంచి మంచి అలవాట్లు, డిసిప్లిన్ మెయిన్ అనేది మనకి ఏదైనా కానీ డిసిప్లిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. డిసిప్లిన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీ గమ్యాలకి మీరు చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీ అందరూ రేపు కలెక్టర్లు అవుతారో తెలియదు, డాక్టర్లు అవుతారో తెలియదు, ఇంకా పెద్ద పెద్ద పదవులు, అలాగే స్పోర్ట్స్లో అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో మీ అందరూ స్పోర్ట్స్లో కూడా ప్రావీణ్యం ఉండాలి. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల ఎంతమంది జీవితాలు ఈరోజు సక్రమమైన మార్గంలో వెళ్తున్నాయో మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు చూసుకోండి, క్రికెట్ అయితే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఇట్లాంటి వాళ్ళు చిన్నప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు పాపం. చిన్న చిన్న సైకిల్ మీద లేకుంటే 9 కిలోమీటర్లు నడిచిపోయి వాళ్ళు ట్రైన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనకందరికీ మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, వెళ్ళేదానికి బస్సు సదుపాయాలు ఉన్నాయి. ఈ సదుపాయాలన్నింటినీ మీరు కూడా అందిపుచ్చుకొని మీ ఫ్యూచర్ని మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి, అలాగే ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిల్డ్రన్స్కి అందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయ మా పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారికి, వైస్ చైర్మన్ శ్రీమతి మల్లిక గారికి, ఈనాడు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఏకులు పవన్ కుమార్ రెడ్డి గారు, మరియు నాగార్జున గారు, శ్రీ రాంప్రసాద్ గారు, అలానే వేస్ట్ మేనేజ్మెంట్ స్కూల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రవణ కుమారి, విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. అలానే చిన్నారులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు మన పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 అనేటువంటిది సగర్వంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. మరి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు జరగాలి, ఏం అవసరం? ఇంతకుముందు అంతా లేదు కదా, నిజమే, ఇంతకుముందు లేదు, అప్పటి పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు, పిల్లలకు, వాళ్ళకు చదువు చెప్పేటువంటి గురువులకు మధ్య ఒక సత్సంబంధం ఉండాలి. పిల్లల గురించి కేవలం టీచర్స్ మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏదో స్కూల్కి పంపించేసాం వదిలేసుకున్నాం అనేటువంటిది కాకుండా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది, వన్స్ మన ఇల్లు దాటిన తర్వాత స్కూల్ చేరేటంత వరకు ఏమవుతుంది, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటున్నది. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టుగా టీచర్స్ దగ్గర ఉండలేదు. సహజంగా పిల్లలకి ఇద్దరు హీరోలు ఉంటారు. మొదటిగానే వాళ్ళ తండ్రి పుట్టినప్పటి నుంచి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్ హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో
అండ్ ఎంబోర్మెంట్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్, అన్ని మంచి లక్షణాలు ఉండేటువంటిది ఎవరంటే ముందుగా మా నాన్న మా అమ్మ అని చెప్తారు. అమ్మని కూడా సెకండరీ చెప్తారు. మా నాన్న ఆడపిల్లలైతే ముందు మా నాన్న అంటారు. తర్వాత వాళ్ళ దృష్టిలో అంత గొప్ప స్థానం ఉండేటువంటిది గురువు. ఇక్కడ స్కూల్స్ లో ఏం జరుగుతున్నది, పిల్లలు ఎలా చదువుతున్నారు అలా తెలుసుకోవడానికి పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఒక వారధి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0. ఇది 4th టైం జరుపుతూ ఉన్నాము ఇప్పుడు మనము ఈ కార్యక్రమము. మరి దీని యొక్క ఉద్దేశం అనేటువంటిది తెలిసినా కానీ మా పాఠశాల గురించి నేను కొంత చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ వన్ ఓన్లీ. నేను ఇక్కడ 2020లో వచ్చాను. తర్వాత ఇద్దరు హెచ్ఎంస్ మారారు. తర్వాత హెచ్ఎం గారు రిటైర్ అయ్యారు 4 months బ్యాక్. తర్వాత నేను ఇక్కడ హెచ్ఎం అయ్యాను. మా పాఠశాల గురించి చెప్పుకోవాలంటే నేను వచ్చేటప్పటికి ఇక్కడ మాకు 117 స్ట్రెంగ్త్, 117 లేదా 120 అంతే, అంతకు మించి మాకు స్ట్రెంగ్త్ లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గత 6 ఏళ్లలో మా స్ట్రెంగ్త్ కాస్త 157కు పెరిగింది. దీనికి కారణము నేను పాటించేటువంటి కొన్ని నియమాలు పద్ధతులు అని మా టీచర్స్ అందరి తరపున నేను గర్వంగా చెప్పుకోగలను. కారణం ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ వచ్చేప్పటికి డిసిప్లిన్. ఎందుకంటే ఎవరైనా జీవితంలో ఎదగడానికి ముందుగా కావాల్సిందే డిసిప్లిన్. నాకు ఒకసారి ఉదయం 9 గంటలకు పిల్లలు లోపలికి వచ్చేసిన తర్వాత గేట్లు వేయబడతాయి. ఒకవేళ తీసిందని మా పిల్లలు తిరిగి సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రారు. మీరు ఎవరైనా ఏ టైంలో అయినా వచ్చి చెక్ చేసుకోవచ్చు. దానికి ఎప్పుడో ఒక్కసారి మేము పెట్టిన కండిషన్ ఇప్పటికీ మా పిల్లలు సిన్సియర్ గా 100% పాటిస్తారు. అంత డిసిప్లిన్డ్ గా ఉంటారు. అలానే తక్కువ యూనిఫామ్, ఏ రోజు ఎవరికి ఎక్సెప్షన్స్ అనేటువంటి ఉండవు. తన పర వీళ్ళు వాళ్ళంటే మా స్టూడెంట్స్, మా పిల్లలు వాళ్ళు అంతే. మీ దగ్గర దాటి మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళందరూ మా పిల్లలే. అలానే మేము ట్రీట్ చేస్తాం. వాళ్ళ బాధ అయినా సంతోషమైనా అన్ని మాకు చెప్పుకుంటారు. మీకు తెలుసో లేదో మీ గురించి కూడా మాకు చెప్తూ ఉంటారు. చాలా చెప్తారు, మేడం అట్లా మేడం ఇట్లా వినేవాళ్ళు వింటూ ఉంటారు. తర్వాత మేము విన్నట్టుగా కొన్నింటి కన్సల్ట్ చేస్తాము. తర్వాత మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే పిల్లల మనసుకి టీచర్ అంత దగ్గరగా వచ్చేస్తారు. ఇక్కడ ఆ డిసిప్లిన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పేరెంట్స్ ఎక్కువగా ఆకర్షించింది కూడా అదే నా ఉద్దేశం. అండ్ సెకండ్ వన్ మా అకాడమిక్స్. ప్రతి టీచరు ఏ క్లాస్ మీకు ఖాళీగా ఉండదు. మీరు ఎప్పుడు ఏ టైంలో అయినా వచ్చి చూసుకోండి. ఏ టైంలో అయినా కానీ మా టీచర్స్ అందరూ కూడా అంత డెడికేటెడ్ గా చెప్తారు. వాళ్ళు హైలీ క్వాలిఫైడ్, ప్రతి ఒక్కళ్ళు కూడా హైలీ క్వాలిఫైడ్, అంత డెడికేటెడ్ గా చెప్తారు. ప్రతి చైల్డ్ కి రావాలి, చదువు నేర్చుకోవాలి. వన్స్ ఈ స్కూల్ దాటి బయటకు వెళ్ళిపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, నాకు తెలిసి చాలా మంది పేరెంట్స్ మా పిల్లలందరినీ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం మేము కొంతవరకే మేము చెప్తున్నాం, వదిలేస్తున్నాం. వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు మేనేజ్ చేసుకుంటున్నారు మీరు చూడండి. అంటే మేము పిల్లలు కేవలం వచ్చారు ప్రైవేట్ స్కూల్స్ చదువు బట్టి కొట్టు రాయి ఇది కాదు. వాళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఏ పనైనా మేము చేయగలము, చేసుకోగలమనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి. ఆ ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేయడమే ఇక్కడ మా మోటో. చదువు నేర్పడం ఎంత ముఖ్యమో, క్రమశిక్షణ నేర్పడం ఎంత ముఖ్యమో, ఏ పనైనా మేము చేసుకోగలము అనే ఆత్మవిశ్వాసాన్ని ప్రోగొల్పడము మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి తర్వాత మా అకాడమిక్స్ లో మా రిజల్ట్స్ చూస్తే గత 6 years కానీ చూసుకున్నప్పుడు 85%, 90%, 10%. ఈ సంవత్సరం కూడా మాది మండల్ పేపర్ హైయెస్ట్ రిజల్ట్ మాది 86% రిజల్ట్. మిగిలిన వాళ్ళు ఎందుకు అనంటే వాళ్ళు రెగ్యులర్ గా స్కూల్ కి రాలేక, ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా కర్మాంతరాలని అదని ఇదని పిల్లల్ని స్కూల్ కి సరిగ్గా పంపక యాబ్సెంట్ అయినటువంటి పిల్లలు మాత్రమే వెనకబడిపోయారు. రెగ్యులర్ గా వచ్చే పిల్లలందరూ కూడా మంచి టాప్ స్కోర్స్ తో పాస్ అయ్యారు. 573 అనేటువంటిది మా ఫస్ట్ స్కోర్ ఇక్కడ. నెక్స్ట్ 567 సెకండ్ స్కోర్, 526, 506, 524 ఇలా వరుసగా 500s లోనే ఎక్కువగా వచ్చాయి మాకు. ఇంత మంచి స్కోర్ వచ్చింది. అలానే ఇంకా స్పోర్ట్స్ లో సైన్స్ ఫేర్ లో కనుక అయితే సైన్సెస్ లో మాకు ఇన్స్పైర్ ఉంటూ డిస్ట్రిక్ట్ లెవెల్ కి స్టేట్ లెవెల్ కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా సెలెక్ట్ అయినారు ఇన్స్పైర్ కి. అలానే ఇంకా స్పోర్ట్స్ లో తీసుకెళ్తే నేషనల్ లెవెల్స్ కి కూడా వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు మాకు. అంత బాగా ప్రిపేర్ అవుతారు. కాకపోతే ఒకే ఒక దాంట్లోకి మాకు ఇక్కడ చిన్న ప్లే గ్రౌండ్ ఉంది. ఈవెన్
వన్ పేరెంట్స్ ప్రోత్సాహంతో పిల్లల్ని మేము ఏసీ స్టేడియం దాకా తీసుకెళ్లి అక్కడ కోచింగ్ ఇప్పించి వాళ్ళని స్టేట్స్, డిస్ట్రిక్ట్ కి, స్టేట్ కి, నేషనల్స్ కి పంపిస్తూ ఉన్నాము. అది కూడా మాకు మంచి రికార్డు ఉన్నది ఇక్కడ. ఇలా ఏ రకంగా తీసుకున్నా గానీ మంచి రికార్డు ఉండేటువంటి స్కూల్లో చేర్పిస్తున్నారు మీరందరూ కూడా. దానికి వెరీ హ్యాపీ విత్ యూ. పిల్లలందరూ, తల్లిదండ్రులందరూ కూడా సాటిస్ఫై అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను. మీ అందరికి సంతృప్తిగా ఉన్నది మా పాఠశాల అని అనుకుంటున్నాను. అలానే మాకు మిడ్ డే మీల్స్ కనుకైతే మీరు ఏ స్కూల్లోనే చెక్ చేస్తుంది ఒకటే, మెనూ మాత్రం ఒకటే. కానీ ఇక్కడ మాత్రం మేము మెనూ విషయంలో కాదు, భోజనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ కాము. ప్రతి టీచరు ఆ మిడ్ డే మీల్స్ వాళ్ళ మీద మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళు పిల్లలకు పెట్టే ముందే మేమే టేస్ట్ చేస్తాం. ఒకప్పుడు ఎక్కడో ఉండదట, రాజులు ఏమైనా తినాలి అని అంటే ముందు పని వాళ్ళు తిని దానిలో ఏ ప్రమాదము లేదు అని అనుకుంటే రాజులకు పెట్టేవాళ్ళట. అలా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాకు చిన్నారి యువరాణులు వాళ్ళు. సో ఆ యువరాణులకి మంచి భోజనం మేము పెట్టాలి అనుకుంటే ముందు మేము టేస్ట్ చేయాలి. అది బాగున్నది అనుకుంటే ఓకే, లేకపోతే వాళ్ళు ఇంకా సీరియస్ కండిషన్ వాళ్ళది. అందుకని వంట వాళ్ళకి బాగా వార్నింగ్ ఇస్తాము. వాళ్ళు అంత దూరం ఎప్పుడో 1-2 సార్లు ఏమో తెచ్చుకున్నారేమో, కానీ చాలా బాగా ఉంటుంది. మాకు వంట కూడా చాలా బాగా చేస్తారు. ఏదైనా కానీ ఏదైనా ఎక్స్ట్రా కావాలి, ఈరోజు ఈ మెనూ వద్దాం, మా పిల్లలకు నచ్చేటట్టుగా మనం మార్చుకున్నాం, వద్దు మేడం అని అంటారు. నాకు అంత బాగా వైరల్ గా ఉంటూ వాళ్ళు చాలా అనుభవంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టడం, అది కూడా రుచికరమైన భోజనం. మామూలుగా మెనూ వేరే, రుచికరంగా పిల్లలు ఇంకొకసారి తినేటట్టుగా పెట్టడం వేరే. మాకు ఏదైనా కానీ పిల్లలు 2వ సారి 3వ సారి వచ్చి పెట్టించుకొని పోతారు, అంత బాగా ఉంటుంది. సో భోజనం విషయంలో కానివ్వండి, డిసిప్లిన్, చదువులు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ లో కూడా చాలా ఫాస్ట్ గా ఉంటారు మా పిల్లలు. అలానే ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, తర్వాత సైన్స్ వర్స్, ఇట్లాంటివన్నిటిలో కూడా మా పిల్లలు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మంచి ప్రైజెస్ తీసుకొస్తున్నారు. మాకు మండలంలో కానీ జిల్లాలో కానీ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ అని అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. వీటన్నిటికీ మంచి డిసిప్లిన్ కావాలన్నా, మంచి చదువు కావాలన్నా ఆ స్కూల్లో చేర్చాలి అనే ఒక మంచి పేరు అయితే మా స్కూల్కి వచ్చింది. దానికి మా టీచర్స్ కి, మా పిల్లలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యు నాన్న. ఒక్కసారి మేడమ్స్ అందరికీ క్లాస్ ఇవ్వాలి. థ్యాంక్ యూ ఆల్ మై కలీగ్స్ అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆల్సో. మీ అందరికీ కూడాను అలానే మీ అందరి కోఆపరేషన్ తో జరుగుతూ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీ అందరికీ నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు స్కూల్ కి పంపించండి పిల్లల్ని, ప్రతిరోజు పంపించండి, చదువు బాగా వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం మెగా పేరెంట్స్ మీటింగ్ వస్తే ఈ ప్యాప్ అనేటువంటిది అందరూ ఎంతమంది ఓపెన్ చేసుకున్నారండి? ఈ ప్యాప్ అంటే ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్, కొద్ది పెద్దగా. ఇంకా కొంతమందికి ఈ ప్యాప్ ఓపెన్ అవ్వాలి. తల్లికి అందరం ఎంతమంది పడిందండి? రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్ ప్లీజ్. ఇవ్వదు. ఓకే, చాలా మందికి పడింది. ఆల్మోస్ట్ మాకైతే ఇప్పుడు 108 మందికో 110 మందికో పడింది. మిగిలిన వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్స్ కొంచెం తేడా వచ్చింది, వాళ్ళకి ఆధార్ లింకప్ వల్ల. ఉన్నత స్థానంలో ఉంటే కింద ఆ శాఖ మొత్తం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ. సార్ ఇప్పుడు మీకు మాకు గవర్నమెంట్ గత లాస్ట్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రోగ్రెస్ కార్డ్స్. రియల్లీ వెరీ స్పెషల్ ఇట్ ఈస్. ఈ ప్రోగ్రెస్ కార్డ్స్ దాన్ని ఇంతకుముందు అయితే మీకు తెలుసు, మనం ఒక కార్డు వాడుకునే వాళ్ళం, రెడ్ కలర్, పింక్ కలర్ అట్లాంటివి ఉండే ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే. బట్ దిస్ ఇస్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటిది దీనిలో కంప్లీట్ బయోడేటా ఆఫ్ ద చైల్డ్ ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్, ఆధార్ కార్డు. ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లల గురించి మనం ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవడానికి వాళ్ళకి పెన్ నంబర్ అనేది ఇచ్చేసేసారు, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేటువంటిది ఇచ్చేసేసారు. దానివల్ల ఏంటంటే ఆ పెన్ నెంబర్ అనేది వస్తే ఆ చైల్డ్ ఎక్కడ చదువుతున్నాడు, ఏ క్లాస్ చదువుతున్నాడు అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ వాళ్ళ హైట్ ఎంత, వెయిట్ ఎంత, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉన్నది, ఫిజికల్ హెల్త్ ఎలా ఉన్నది, అలానే వాళ్ళకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది, ఏ పార్ట్స్ మీద ఇంట్రెస్ట్, పార్ట్స్ అంటే మీరు ఎట్లా అనుకోవద్దండి, ఏ ఏరియాస్ లో అంటే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నదా, లేదా ఇంకేమైనా ఫైనాన్స్ లో ఉన్నదా, ఇలా రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటి దానిలో వచ్చేసేస్తున్నారు. సార్, this is the holistic progress report. It is given by the government, sir. ఇక్కడ కంప్లీట్ గా చైల్డ్ డీటెయిల్స్ ఉంటాయండి.
తర్వాత ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇది యాక్చువల్ గా మేము మొత్తం పేరెంట్స్ అన్ని అందరి దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకొని దీన్ని ఫిల్అప్ చేస్తాం సార్. దాని తర్వాత మీరు గమనించి కనుక ఇక్కడ చూస్తే వాళ్ళ అకాడమిక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకటి వస్తుంది. అంటే కంప్లీట్ గా ఇయర్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఎలా ఉన్నది అనేది వస్తుంది. తర్వాత వాళ్ళ అటెండెన్స్ డీటెయిల్స్. చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు తల్లికి వందనం పడలేదు అని అంటే అప్పుడు సార్ మేడం మాకు పడలేదు అని అప్పుడు మనం ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. మీరు అక్కడ మీ చైల్డ్ ఏ నెలలో ఎన్ని రోజులు వచ్చారు, 75% అటెండెన్స్ లేకపోతే రాదు అని చెప్తాను నేను. అలాగే ఇక్కడ చూడండి సార్. తర్వాత పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఛాలెంజెస్, సపోర్ట్స్, గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ ఉంది. తర్వాత మళ్ళీ కో కరిక్యులర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి సార్ వాళ్ళకి. ఆ కో కరిక్యులర్ సబ్జెక్ట్స్ వాటిలో సాధించినటువంటి మార్క్స్ ఇవన్నీ మొత్తంగా వాళ్ళ అసెస్మెంట్ మొత్తం చెక్ చేసేటువంటిదే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి మాకు ఇచ్చారు, మేము చేస్తూ ఉన్నాం ఇది. కాబట్టి ఒక చైల్డ్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఒక్క హెచ్పిసి చూస్తే చాలు సార్, వాళ్ళ గురించి పూర్తి అవగాహన వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ గివెన్ బై ది గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు లోకేష్ సార్ ఆల్సో. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి పిల్లలు ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అనేటువంటి ఆయనకు ఐడియా ఉంది కాబట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. సో ఐ రిక్వెస్ట్ నాగార్జున సార్. నిన్న 22వ తేదీ అందరికీ మన టీడీపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేయాలని చెప్పేసి మనం ఎట్లా నిర్ణయించుకున్నారో అలాగే ఇంతకు ముందు కూడా విడుదల చేశారు. అలాగే నిన్న కూడా మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాంట్లో తల్లికి వందనం రానటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ సచివాలయాల్లో మీరు సంప్రదించండి. వాళ్ళకు కూడా తప్పకుండా ఎవరికైనా మిస్ అయి ఉంటే వాళ్ళకు కూడా మళ్ళా వేసేదానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునింది. అలాగే ఈసారి అంగన్వాడీలకు పిల్లలకు కూడా ఇంతకుముందు వచ్చేది కాదు, వాళ్ళ పిల్లలకు కూడా తల్లికి వందనం అందించాలని చెప్పేసి ఈసారి వాళ్ళను కూడా జత చేసి మన తల్లికి వందనం వాళ్ళకు కూడా అందేలాగా చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే మాకు కూడా ఇట్లాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పేసి మమ్మల్ని ఎప్పుడూ దాంట్లో ముందుండేలాగా మమ్మల్ని అప్రమత్తం చేసే మన గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే మన మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అందరికీ మా మండల ప్రజల పేరెంట్స్ తరఫున అలాగే మా చిల్డ్రన్స్ తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మాకు చిన్న రిక్వెస్ట్ అయితే ఉన్నది సార్. మాకు స్కూల్కి కొన్ని నీడ్స్ ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, వాటి వల్ల మేము కొంచెం ఇబ్బంది పడుతున్నామనే చెప్పాలి. మాకు ఇక్కడ పిల్లలకి అప్పుడు కట్టించినప్పుడు 12 బాత్రూమ్స్ ఉన్నాయి సార్, 7 టాయిలెట్స్, తర్వాత యూరినల్. కానీ ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే ఆ మూల ఒక వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు ఆ వేడినంతా వచ్చేసి బాత్రూమ్ టాయిలెట్స్ లో కొమ్మలు సైకిల్ వేసేసారు. అవి 5 రూమ్స్ ఇప్పుడు మాకు అన్అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. ఇది మేము జడ్పీకి రిప్రజెంటేషన్, డిఈఓకి, తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చాం సార్. నేను అది చేస్తామన్నారు కానీ బట్ ఇస్ ఆఫ్ నో యూస్ స్టిల్ నౌ. చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం 3 ఏళ్ల నుంచి. అది ఒకసారి చూడాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి అన్నీ అయినాయి సార్, ఇచ్చాను సార్, మేము అన్నీ ఇచ్చాను. సో 1 more thing, ఇక్కడ మనకు వెనక హాస్టల్ ఉన్నది సార్. ఇక్కడ మేము ఒక చిన్న గేట్ పెట్టుకుంటామని చాలా రిక్వెస్ట్ చేశాము, కానీ వారు ఒప్పుకోలేదు. హాస్టల్ ఓనరు ఇక్కడ మా స్కూల్కి గేట్ పెట్టుకుంటామంటే అది పెట్టుకోవడానికి లేదు అని చెప్పారు. అది కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే పిల్లలు ట్యూషన్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు నైట్ 9:30, 10 అవుతుంది ట్యూషన్కి వెళ్ళి వాళ్ళు వస్తారనమాట. అప్పుడు అంత చుట్టూ తిరుక్కొని రావాలి. ఆ నైట్ అప్పుడు కొంచెం భయంగానే ఉంటారు. అంటే ఇప్పుడైతే సీజన్ ఓకే, రేపు నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చేప్పటికి తొందరగా చీకటి పడిపోతుంది. అలానే వర్షాకాలంలో అలా కాకుండా మాకు ఇక్కడ జస్ట్ ఒక చిన్న గేట్, ఒక్క మనిషి పోయే గేట్ కనుక పెడితే పిల్లలు
ఇటు స్కూల్లోకి వచ్చి స్కూల్లో వాచ్మెన్ ఉంటాడు, మాకు భయం ఉండదు ఏ టైం అయినా కానీ, ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోతాడు. ప్లస్ చిన్నది ఒక్క మనిషి పోయే గేటు పెట్టుకుంటాం, అది కూడా మా వైపుకే పెట్టుకుంటాం. అదొకటి సార్. అలానే నాకు ఆనో వాటర్ సార్ ప్రత్యేకంగా అడుగుతున్నాము, ఎందుకంటే మాకు ఇప్పుడు పంజాబ్లో కరెంట్ ఉంటేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే పిల్లలకి నీళ్లు రావు. దానివల్ల ఏంటంటే మధ్యాహ్నం అందరూ ఆడపిల్లలు ఒక్కోసారి ఒక్కో టైంలో ఉంటారు, మీకు నేను ప్రత్యేకంగా చెప్పగలను, అందరూ మెచ్యూర్ అయిన పిల్లలు. ఆ టైం ఇప్పుడు టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు నీళ్లు లేకపోతే ఇళ్ళకి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక కన్సర్న్ అలా వచ్చింది. అందుకని మేము రిక్వెస్ట్ చేసి మాకు ఆరో వాటర్ కనుక ఇచ్చేసారు అనుకోండి, కంటిన్యూస్ కాన్సెంట్ లేదా బోర్ ఇవ్వండి అని చెప్పాం. ఆల్రెడీ మాకు బోర్ ఉంది, అదొక ఇప్పుడు ఏదో ఎంపీడీఓ గారు రిపేర్ చేయిస్తున్నట్టున్నారు, అది ఒకటి కావాలి సార్. తర్వాత ఈ బిల్డింగ్ డిమాలిషన్ చేసి మేము 3 రూమ్స్ అడిగాం, ఒకటేమో మీటింగ్ హాల్, 2 క్లాస్ రూమ్స్ అడిగాం మేము. ఈ అందరికీ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాము. రిక్వెస్ట్ యూ హ్యామ్లీ టు లుక్ ఆఫ్టర్ సార్ ప్లీజ్, ఈ ఒక్క గమనించుకోవాల్సిందిగా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్పాలి, తప్పదు, ఇది నాకు గర్ల్స్ హై స్కూల్ సార్. ఇక్కడ పక్కన ఐటీఐ కాలేజ్ ఉన్నది. అసలు ఒక గర్ల్స్ హై స్కూల్ లేదా కాలేజ్ ఉంటే పక్కనే బాయ్స్ హై స్కూల్ కాలేజ్లో పర్మిషన్ సింగల్ రూమ్ తీసుకుంటాం. మరి అది ఎలా పర్మిషన్ ఇచ్చారో ఇక్కడ మాకు బాత్రూమ్ దగ్గరికి వాళ్ళు నాశనం అది ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉంది మాకు ఇబ్బంది లేదు, మా క్లాస్ మాకు గ్యాప్ ఉంది, బట్ జస్ట్ ఆనుకోని పడుతుంది. జూన్ 30th లోపల ఈ స్కూల్లో ఉండే వాళ్ళకైతే తల్లిదండ్రులు పడిపోతుంది. జూన్ 30th దాటి వాళ్ళు కనుక వస్తే వాళ్ళకి ఇంకొక 1 month లో సెకండ్ ఫేజ్ లో పడుతుంది. తర్వాత పేరెంట్స్ అందరూ కూడా లీప్ యాప్ అనేటువంటిది, దీక్ష యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. లీప్ యాప్ ఓపెన్ చేయడం మేడం గారు చెప్పారు మీకు, దానికి స్కూల్లో ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం హోంవర్క్ చేస్తున్నాం, ఏం పాఠాలు చెప్తున్నాం అనేటువంటిది అన్ని కూడా దానిలో ఉంటాయి. అలానే దీక్ష యాప్ లో కనుకైతే పిల్లల టెక్స్ట్ బుక్స్ కనుక చూస్తే ఆ టెక్స్ట్ బుక్స్ లో QR కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువ నోట్స్ కానివ్వండి, స్టడీ మెటీరియల్. వాదన్ మేడం బాగుంటుందండి, అది క్వశ్చన్. మాకు పక్కన మేము కనుక చూస్తే వెనకాల హాస్టల్ ఉంటుందండి. ఈ హాస్టల్లో కూడా మాకు మేడం గారు జస్ట్ తన పిల్లలే అన్నట్టుగా చూస్తారు. మాకు హాస్టల్లో కూడా 15 మంది పిల్లలు ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు ఆవిడ పిల్లల్ని. మీరు ఎవరైనా దూరాల నుంచి వచ్చేటువంటి అందరికీ నమస్కారాలు. అదేవిధంగా తల్లిదండ్రులు, మా పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే, మన స్కూల్ ఈ సమావేశానికి మీరు హాజరవడానికి కారణం ఏంటి, మీ పిల్లల గురించి తెలుసుకోవడం. సో ఇక్కడ మీకు పిల్లల గురించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ మేము ఇచ్చాము ఇంతకు ముందే. అదేవిధంగా మీరు లీప్ యాప్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మన స్కూల్ని మనమే నిలబెట్టుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే స్కూల్ ఉంటేనే ఇక్కడ మీ పిల్లలు నేర్చుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అందరికీ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళే స్తోమత ఉండదు. అటువంటి వాళ్ళకి నాణ్యమైన విద్య అందించడం కోసం మన గవర్నమెంట్ అన్నీ మనకి అందిస్తూ ఉంది. అన్ని వసతులతో కూడినటువంటి సౌకర్యాలను ఇస్తుంది. అదేవిధంగా ఉచితంగా అన్ని పంపిణీ చేస్తూ ఉంది. సో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకొని అందరూ ఆ ఊరి బడిని కాపాడాలని కోరుకుంటున్నాను. సో అక్కడెక్కడో దూరపు కొండలు నూనె పడినట్టుగా ఎక్కడెక్కడికో వెళ్ళి పిల్లల్ని పంపించి చదివిస్తున్నారు. మన ఊర్లోనే అన్నీ అంటే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మనకన్నీ కూడా ఇక్కడ కల్పించబడుతున్నాయి. కాబట్టి మన స్కూల్ని మనమే కాపాడుకోవాలి. మీ పిల్లలతో పాటు మీ ఇంటి పక్కన ఉండే పిల్లలను కూడా మోటివేట్ చేసి ఆ స్కూల్లో ఆ ఊర్లో ఉండేటువంటి స్కూల్స్కి పంపించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మన ఊరు బండిని మనమే కాపాడుకోవాలి. ఒకసారి స్కూల్లో క్లాసులు లేదా ఆ స్కూల్ పని డిమాండ్స్ అంటే అక్కడ స్కూల్ పోయిందంటే మళ్ళీ తీసుకురావడం అనేది కుదరదు ఇప్పుడుండే పరిస్థితుల్లో. కాబట్టి మన ఊరి బడిని మనమే కాపాడుకున్నాం. సో అది మీరు చేయండి. మేము మా వంటి కృషిగా మేము మంచి ఎఫర్ట్ని పెట్టి పిల్లలకు కావాల్సినటువంటి అంత ఇన్ఫర్మేషన్ని మేము అందిస్తాం. థ్యాంక్ యూ.
కిట్స్ గురించి ఒక్కసారి మీకు రిమెంబర్ చేస్తాను. మన ప్రభుత్వం వారు 2025 నుంచి డొక్క సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం కింద మనకు చిక్కీ, గుడ్డు, రాగి జావ, రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నారు. తర్వాత రాజకీయ బ్రాండ్ పేరు పెట్టుకోకుండా విద్యా విలువలు పిల్లల్లో పెంపొందించే విధంగా విద్యావేత్తల పేర్లు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్, దానిలో అనుగుణంగా మనకు 2 జతల యూనిఫాము, 1 జత షూ, 2 జతల సాక్స్లు, 1 బ్యాగ్ మనకు అందిస్తున్నారు. తర్వాత కుట్టుకోవడానికి ఛార్జ్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మనము వీటిని స్వీకరించి మన పిల్లల్ని సక్రమంగా బడికి పంపించవలసిన కోరుతున్నాను. తర్వాత ఈ మధ్యనే మనకు తల్లికి వందనం డబ్బులు 13,000 రూపాయలు మన అకౌంట్ లో జమ కాబడినాయి. దయచేసి ఆ డబ్బులు పిల్లలకి వాళ్ళ అభివృద్ధికి వాటిని వాడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. తర్వాత ఈ పథకాలు గవర్నమెంట్ వారు ఎందుకని పెడుతున్నారంటే ముఖ్యంగా పేదరికాన్ని అనుభవించే తల్లిదండ్రుల యొక్క భారాన్ని, ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, హాజరును పెంచడానికి, తర్వాత డ్రాప్ అవుట్స్ ని తగ్గించడానికి, విలువైన విద్యను అందించడానికి మన ప్రభుత్వం వారు ఈ పథకాలను అందించి మన పిల్లలకు ఎంతో సహాయం చేస్తున్నారు. కాబట్టి మనవంతుగా విద్యార్థులను ప్రతిరోజు స్కూల్కి పంపించి వాటిని సఫలీకృతంగా చేయవలసిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్లు, పేరెంట్స్ గ్యాదర్ అయ్యి పిల్లవాళ్ళు ఎలా సమష్టి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చర్చని కొనసాగించి తద్వారా ఈ పిల్లవాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ గవర్నమెంట్ తన వంతుగా ఏమేమి చేస్తుంది. ఇప్పుడు నీట్ యాప్ అని, దీక్ష యాప్ అని ఇవన్నీ చూస్తూ ఉన్నాం. నీట్ యాప్ ద్వారా తల్లిదండ్రులు ఈ పిల్లవాళ్ళలో స్కూల్లో ఏమేమి జరుగుతుంది, స్కూల్లో సబ్జెక్ట్ టీచర్లు ఏమేమి వస్తున్నారు, పర్సనల్ కేర్ పిల్లవాళ్ళ గురించి ఏం తీసుకుంటున్నారు అవన్నీ తెలుస్తుంది. ఇంకా పిల్లవాళ్ళు కనుక ఇంకా నేర్చుకోవాలనుకుంటే దీక్ష యాప్ అనేది కొత్తగా మనం ఈ డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. దాని ద్వారా ఏంటంటే మనము స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేసి చూడవచ్చు. మనం ఇట్లా ప్రభుత్వం తన వంతుగా ఎన్నో ఈ యొక్క విషయాలు మా ద్వారా మీకు చెప్పిస్తున్నాం. అలాగే నేను కూడా ఎప్పటికప్పుడు మీ పిల్లవాళ్ళని గమనిస్తూ మాతో మాట్లాడుతూ మీ సహకారంతో మా సహకారం మేము ఒక కష్టం మేము కూడా ఆ పిల్లవాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ తేవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. అందరి టీచర్లకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల వల్ల చాలా కేర్ఫుల్గా ఉంటారు. స్టడీ పరంగా కూడా వాళ్ళని బాగా డెవలప్ చేశారు. వాళ్ళకి బుక్స్ ఇవ్వడం కానీ, ఫుడ్ విషయంలో కానీ అంతా బాగుంటుంది. కేరింగ్ బాగా మాకు చాలా నచ్చుతుంది. పేరెంట్స్ కూడా బాగా సహకరిస్తారు దానికి. ఉమాకిరణ్ మేడం గారు బాగా చాలా కేరింగ్గా చూస్తారు. పిల్లలకి అడ్వైస్ బాగా ఇస్తారు. ఇట్లా ఉండండి, ఇంటర్నెల్లో చదువుకోండి అని పేరెంట్స్తో మాట్లాడడం కానీ అంతా బాగుంటుంది. అదొక థ్యాంక్ యూ. Please subscribe SS News AP.